కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ఒకరోజు కణ్వ, విశ్వామిత్ర, నారద మహర్షులు కృష్ణుని సందర్శనార్థం ద్వారకకు వచ్చారు. ద్వారక యువకులు ఒకడికి స్త్రీ వేషాన్ని వేసి ఆ మునుల వద్దకు తీసుకొని వెళ్లారు. ఈ చిన్నదానికి ఆడబిడ్డ పుడతాడా మగబిడ్డ పుడతాడో చెప్పమన్నారు. ఆ మహర్షులు దివ్య దృష్టితోటి మొత్తం కనుక్కొని ఆగ్రహించాడు. ఆడా కాదు మగా కాదు, ఒక ముసలం పుడుతుంది, అది మీ యాదవ వంశాన్ని మొత్తం నాశనం చేస్తుంది అని శపించి వెనక్కి వెళ్ళిపోయారు. ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసింది. విధివ్రాతను ఎవరు తప్పించలేరు అనుకున్నాడు. మహర్షుల తపశ్శక్తి ఫలితంగా ఆ యువకుడికి ముసలం పుట్టింది. శ్రీకృష్ణుని సలహా మేరకు దానిని పిండి చేసి సముద్రంలో కలిపారు. చివరగా ఒక ముక్కను అరగదీయలేక దానిని సముద్రంలోకి విసిరివేశారు. ఆ ముక్క తీరానికి కొట్టుకుని వచ్చి ఒక చోట ఇసుకలో దిగబడింది. అది మొదలు ద్వారకలో అనేక ఉత్పాతాలు సంభవించాయి. ఎప్పుడూ లేని విధంగా యాదవులు సజ్జనులను బాధించటం మొదలుపెట్టారు. స్త్రీలు భ్రష్టు పట్టిపోతున్నారు. ఒకరోజు శ్రీకృష్ణుడు యాదవులు అందరూ సముద్రానికి జాతర చేయడానికి బయలుదేరమని చెప్పాడు. బలరాముడు అరణ్యానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు కూడా వెళుతూ తండ్రితోటి ఇలా చెప్పాడు: కొద్ది రోజులలో ద్వారకను సముద్రం ముంచెత్తుతుంది. అర్జునుడు వస్తాడు, మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాడు. అతడు నేను వేరువేరు కాదు. అతని ఆజ్ఞను అందరూ పాటించండి అని చెప్పాడు. సముద్ర తీరానికి వెళ్లిన యాదవులు సుష్టుగా భోజనం చేసి కృష్ణుడి ఎదుటే మద్యం తాగారు. ఒకరితో ఒకరు కలహించుకున్నారు. సముద్ర తీరంలో దిగబడిన రోకలి తుంగను తీసుకుని ఒకరిని చంపేశారు. మొదలు అందరూ ఒకరిని ఒకరు చంపుకున్నారు. దారుకుడిని బబ్రుడిని తీసుకుని బలరాముడు ఉన్న చోటికి బయలుదేరాడు శ్రీకృష్ణుడు. అక్కడ బలరాముడు అరణ్యంలో ధ్యానంలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు తీసుకుని రమ్మని దారకుడిని పంపాడు. బబ్రుడిని ద్వారకలోని స్త్రీలను మిగిలిన వాళ్ళని ప్రయాణానికి సిద్ధం చెయ్యమని పంపాడు. కానీ మార్గ మధ్యంలో ఒక అటవికుడు అదే రోకలి తొంగతోటి బబ్రుడిని సంహరించాడు. దారుకుడు ఏడుస్తూ పాండవుల దగ్గరికి వెళ్లి బలరామకృష్ణులు అరణ్యంలో ఉన్నారని, అర్జునుడిని ద్వారకకు తీసుకుని రమ్మన్నారని చెప్పాడు. పాండవులు చాలా బాధపడ్డారు. అరణ్యంలో బలరాముడు తన దేహాన్ని విడిచాడు. శ్రీకృష్ణుడు ఒక మహావృక్షం నీడన మేనువాల్చాడు. అక్కడికి వస్తున్న ఒక బోయవాడికి శ్రీకృష్ణుడి పాదం లేడి పిల్లలాగా కనిపించింది. బోయవాడు గురు చూసి కృష్ణుడి పాదానికి బాణాన్ని వదిలాడు. తర్వాత చూసి వాసుదేవునిక నేను బాణం వేసింది అని రోధించాడు. శ్రీకృష్ణుడు అతనిని ఓదార్చాడు. త్రేతాయుగాన వాలివైన నిన్ను చెట్టు చాటు నుంచి చంపిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. నీవు నిమిత్త మాత్రుడువు అని శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలాడు. శ్రీకృష్ణ భగవానుని మృతదేహాన్ని చూసి అర్జునుడు కన్నీళ్లతోటి కార్యక్రమాలు చేశాడు.